హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సామెతల 8వ అధ్యాయం ద్వారా యేసు పరలోకంలో జన్మించాడు అనే విషయాన్ని చెప్పగలమా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. బికాస్ కొంతమంది ఈ మధ్య మాట్లాడుతూ సామెతల 8వ అధ్యాయంలో జ్ఞానం ఉంది, జ్ఞానానికి ఒక పాయింట్ ఆఫ్ స్టార్టింగ్ టైం ఉంది, అండ్ క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు కాబట్టి క్రీస్తుకు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో జననం ఉంది. అంటే క్రీస్తు లేని కాలం ఒకటి ఉంది అని చెప్తున్నారు. సో అదే లాజిక్‌ని మనం ఉపయోగిస్తే జ్ఞానం లేని టైం కూడా ఒకటుందా అనేటటువంటి క్వెషన్‌కి ఆన్సర్ చేయాల్సుంటది. సో, దేవుడి దగ్గర నుంచి ఒక వ్యక్తి ఉద్భవించినప్పుడు అంటే క్రీస్తు అలాగే ఉద్భవించాడని చెప్పి వీళ్ళంటున్నారు కాబట్టి, లేదా జ్ఞానం అలాగే ఉద్భవించబడింది అని ఇక్కడ ఈ సామెత చెప్తుంది కాబట్టి, దేవుడి నుంచి ఒకరు ఉద్భవిస్తే ఆ వ్యక్తి దేవుడవుతారా? లేదా దేవుడు కాని వారు ఇంకేదన్నా అవుతారనే విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకుందాం. దానికోసం మనం మన సొంత ఆలోచనలు కాదు గానీ, ఆ టైంలో ఉండేటటువంటి కల్చరల్ ఆహ్, కాంటెక్స్ట్‌ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రిలీజియస్ కాంటెక్స్ట్‌లో వాళ్ళు ఎలా నమ్మేవారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే టైంలో ఈజిప్ట్‌లో దేవుళ్ళు ఎలా ఉద్భవించారో అక్కడ వాళ్ళకంటూ ఒక థియాలజీ ఉందనమాట. సో, అందులో భాగంగా అతుమ్ అనేటటువంటి ఒక దేవుడుంటాడు. ఆ దేవుడు ఇద్దరు దేవుళ్ళకి జన్మనిస్తాడు. గాలి, తేమ. వాళ్ళిద్దరి కలయికలను బట్టి ఇంకొక ఇద్దరు పిల్లలు పుడతారనమాట. ఎవరాళ్ళు? భూమి, ఆకాశం. ఈ భూమి, ఆకాశం ఇద్దరి కలయికల బట్టి ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు పుడతారు. వీళ్ళందరూ టోటల్‌గా 9 మందుంటారు. ఈ 9 మంది కూడా అతుమ్ నుంచే వచ్చినటువంటి వారు. అంటే అతుమ్ యొక్క దేవుడి నుంచి ఎవరైనా ఉద్భవిస్తే వాళ్ళని కూడా దేవుడు అనేటటువంటి కేటగిరీలోనే పెట్టారు. ఈ లెక్కన ఆలోచిస్తున్నప్పుడు లిటరల్‌గా ఒకవేళ గనక సామెతలు 8వ అధ్యాయంలో జ్ఞానం అనేది దేవుడి దగ్గర నుంచి ఉద్భవించింది అని చెప్పినట్లయితే, ఆ జ్ఞానము, ఆ మహిళ, ఆ స్త్రీ అనేటటువంటి జ్ఞానము దేవతగా కొనియాడబడుతుంది. లిటరల్‌గా ఒకవేళ అలాగే వచ్చినట్లయితే. కానీ నిజంగా సామెతలు 8వ అధ్యాయం లిటరల్‌గా చెప్పబడిందేనా? కాదు. అది పొయెటిక్ డిస్క్రిప్షన్. ఎలాగనే విషయాన్ని ముందుకు మనం వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకంటే ముందు ఒకసారి బబులోనులో ఉన్నటువంటి కాంటెక్స్ట్‌ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బబులోనులో ఇంకో థియాలజీ ఉంటది. అందులో ఏంటంటే గాఢాంధకారపు జలాలు కొన్నుంటాయన్నమాట. లేదా జలాగాధాలు అని చెప్పి మనం పిలవచ్చు. ఆ జలాగాధాల నుంచి ఎయా అనేటటువంటి ఒక దేవుడు ఉద్భవిస్తాడు. ఆ ఎయా అనేటటువంటి దేవుడు జ్ఞానానికి దేవుడనమాట. అయితే అక్కడే ఆ యొక్క సముద్రంలో టైమత్ అనేటటువంటి ఒక పెద్ద జైంట్ సీ క్రీచర్ ఉంటదనమాట. సో, అది మొత్తం డిజార్డర్‌ని క్రియేట్ చేస్తుంది. అంటే ఎక్కడ ఆర్డర్లీనెస్ లేకుండా డిజార్డర్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ డిజార్డర్‌ని సమూలంగా నాశనం చేద్దామని జెప్పి ఎయా అనేటటువంటి దేవుడు మార్దుక్ అనేటటువంటి వేరే దేవుడికి జన్మనిస్తాడు. అప్పుడు ఆ అనే దేవుడు తయమత్ తోటి యుద్ధం జేసి తయమత్‌ని చంపి, ఆ తయమత్‌ని 2గా విభజించి ఆకాశము, భూమిగా తయారు జేస్తాడు. అలాగా క్రియేషన్ స్టోరీ అనేది ముందుకెళ్తుందనమాట. ఇక్కడ కూడా ఎయా అనేటటువంటి జ్ఞానానికి సంబంధించిన దేవుడి దగ్గర నుంచి మార్దుక్ అనేటటువంటి వేరే దేవుడొచ్చాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా జలాగాథాల నుంచి వచ్చినటువంటి వారుగా మనం చూడగలుగుతాం. అంటే జలాగాధం నుంచి ఎయా వస్తే, ఎయా నుంచి మార్దుక్కొస్తాడు. ఇప్పుడు సామెతలు 8వ అధ్యాయంలో జ్ఞానం ఎప్పుడు పుట్టబడిందో రాయబడి ఉంటది. ఇదంతా పొయెటిక్ డిస్క్రిప్షనే. పొయెటికల్లీ జ్ఞానం ఎప్పుడు పుట్టబడిందో, ఎప్పుడు ఉన్నదో రాయబడి ఉందన్నమాట. అక్కడ చూస్తే ఆయన ఆకాశాలను స్థిరపరిచి జలాగాథాలకు పరిమితులు నిర్ణయించినప్పుడు నేనక్కడే ఉన్నానంటుంది. అంటే జలాగాథాలు సృష్టించబడుతున్నప్పుడు, జలాగాథాలకి పరిమితులు విధిస్తున్నప్పటికీ జ్ఞానం అక్కడే ఉంది. అంటే యెహోవా యొక్క జ్ఞానము ఎయా అనేటటువంటి దేవుడి కంటే ముందున్నది. ఎయా అనేటటువంటి దేవుడు జలాగాధం నుంచి జన్మించాడు. కానీ ఆ జలముల కంటే ముందే యెహోవా యొక్క జ్ఞానం ఉంది. అంటే యెహోవా జ్ఞానం బబులోనులో ఉండేటటువంటి దేవుళ్ళకి మించినటువంటిది. ఆ విషయాన్ని చెప్పడానికే పొయెటికల్లీ ఇక్కడ పలానా టైంలో దేవుడు నన్ను కన్నాడు. పలానా టైంలో నేనున్నాను అని అక్కడ మనకు చెప్తుందనమాట. సో, ఇక్కడ కనిపించే డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, ఈ డిస్క్రిప్షన్‌ని బట్టి నిజంగానే జ్ఞానము ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో జన్మించింది అని మనం చెప్పలేం. అంత లిటరల్‌గా మనం తీసుకోకూడదు దీన్ని. ఎందుకంటే ఇది ఒక పొయెటిక్ డిస్క్రిప్షన్. ఆ యొక్క ప్రోవర్బ్ మొత్తం కూడా పొయెటికల్‌గానే ఉంటది. అది వేరే యొక్క దేవుళ్ళకి మించినటువంటి జ్ఞానాన్ని దేవుడు కలిగున్నాడు అని దేవుని యొక్క జ్ఞానాన్ని ఘనపరుస్తూ, దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో వివరిస్తూ చెప్పినటువంటి ప్రోవర్బ్ అనమాట అది. సో, దీన్ని మనం లిటరల్‌గా తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకున్నా గాని, అక్కడ లేడీ విజ్డమ్ అనేటటువంటి
పాత్ర ఏదైతే ఉందో అది నిజంగా దేవత అని మనం నమ్మాల్సి ఉంటది. అండ్ అలాగే ఈ యొక్క వచనంతో లింక్ చేసేటటువంటి వారు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఈ సామెతలో ఈ యొక్క జ్ఞానం స్త్రీగా ఉంటది. క్రీస్తు పురుషుడు. ఎలా లింక్ చేస్తారు? అది కూడా లింక్ చేయలేం మనం. కానీ ఇదొక పొయెటిక్ డిస్క్రిప్షన్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, మనం ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటది. సో, ఎందుకు ఇదంతా ఎందుకు ఇలా చెప్తున్నారనంటే, యెహోవా యొక్క జ్ఞానం ఉన్నతమైనటువంటిది అని చెప్పడానికే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. సంఘ చరిత్రలో ఏరియస్ అనేటటువంటి వ్యక్తి క్రీస్తు లేని కాలం ఒకటుందని చెప్పడానికి ఈ యొక్క వచనాన్ని ఉపయోగించుకుంటాడు. జ్ఞానం లేని సమయం ఒకటుంది గదా! జ్ఞానాన్ని దేవుడు ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో దేవుడు కన్నాడు కదా! మరి క్రీస్తు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు కదా! కాబట్టి క్రీస్తు లేని కాలం కూడా ఒకటుంది అని చెప్తాడనమాట. అయితే అది తప్పు అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అనంటే, దేవుడు కన్నాడు అని చెప్పడానికి వాడినటువంటి మేజర్ ఉద్దేశ్యం ఏంటంటే, సమస్త జ్ఞానానికి మూలం ఆయనే. ఏ జ్ఞానం కావాలి అనుకున్నా కానీ అది ఆయన నుంచే వస్తుంది. సముద్రం నుంచి రాదు. వేరే చోట జ్ఞానం దొరకదు. ఆయన దగ్గరికి వెళ్తేనే మనకు ఆ జ్ఞానం వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే మనం జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాము. సమస్త జ్ఞానం ఆయన దగ్గరే ఉంది. ఆయన దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి జ్ఞానం కావాలనుకునే వాళ్ళు ఆయన దగ్గరికే వెళ్ళాలి. సముద్రాల్లోకి కాదు. ఈ విషయాన్ని చెప్పడానికి. ఆ జ్ఞానం ఎంత ఉన్నతమైనదో చెప్పడానికి కంపారిటివ్‌గా చూస్తూ మిగతా ప్రదేశాల్లో ఉండే జ్ఞానాల కంటే అత్యున్నతమైనది యెహోవా యొక్క జ్ఞానం. యెహోవా అంత జ్ఞానవంతుడు అని చెప్పడానికి ఈ యొక్క వచనాన్ని, ఈ యొక్క ప్రోవర్బ్‌ని రాశారనమాట. కాబట్టి ఇది క్రీస్తు యొక్క జననానికి సంబంధించినటువంటి ప్రవచనం కాదు. ఇది పొయెటిక్ మెసేజ్ మాత్రమే. ఒకవేళ నిజంగా దీన్ని లిటరల్‌గా తీసుకున్నట్లయితే యెహోవా జ్ఞానం లేనటువంటి సమయం ఒకటుంది అని మనం అనుకోవాలి. అంటే యెహోవా ఆ యొక్క పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎప్పుడైతే జ్ఞానాన్ని సృష్టించాడో అప్పటి నుంచి మాత్రం జ్ఞానం కలిగున్నాడు. అంతకుముందు జ్ఞానం కలిగి లేడు అన్న విషయాన్ని మనం ఒప్పుకోవాల్సి ఉంటది. సో, డెఫినైట్‌లీ అలాంటి ఇంటర్ప్రిటేషన్ ఎవరు తీసుకోరు కాబట్టి, క్రీస్తు లేని కాలం ఒకటుంది అని చెప్పడం కూడా ఈ యొక్క వచనాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు అది అంతే సెన్స్‌లెస్‌గా ఉంటుందన్నమాట. అయితే క్రీస్తు ఎవరంటే క్రీస్తు సమస్త జ్ఞానం యొక్క ఎంబాడిమెంట్. ఇంకా క్లియర్‌గా చెప్పాలనంటే జ్ఞానము గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రోవర్బ్‌లో ఏదైతే పొయెటికల్లీ డిస్క్రైబ్ చేశారో అదంతా కూడా ఫుల్ రియలైజేషన్ క్రీస్తులో కనిపించింది. అసలు ఈ జ్ఞానం అనేటటువంటి టాపిక్ అలా ముందుకెళ్తూ ఉంటే అంటే సెకండ్ టెంపుల్ జుడాయిజం టైమ్‌లోకొచ్చేసినట్లయితే అంటే పాత నిబంధనకి, కొత్త నిబంధనకి మధ్య 400 ఏళ్ల గ్యాప్ ఉంది కదా! అందులో కూడా ఈ యొక్క జ్ఞానానికి సంబంధించిన థియాలజీ బాగా డెవలప్ అవుతూ వస్తుంటది. ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో క్రీస్తుని చూసి వెనక్కి తిరిగి స్క్రిప్చర్స్‌ని చూస్తున్నప్పుడు జ్ఞానం ఏ ఏ పనులైతే చేస్తుందో పాత నిబంధన గ్రంథంలోను, అలాగే వాళ్ళకున్నటువంటి జూయిష్ థియాలజీలోన అవన్నీ కూడా రియల్‌గా జీసస్ క్రైస్ట్ చేస్తున్నట్లుగా మనకు కనిపించింది. కాబట్టి జీసస్ క్రైస్ట్ దేవుని యొక్క జ్ఞానం యొక్క సంపూర్ణమైనటువంటి ఎంబాడిమెంట్‌గా మనం చూడొచ్చు. అంటే సమస్తమైనటువంటి జ్ఞానం దేవుని యొక్క జ్ఞానం క్రీస్తులో కంప్లీట్‌లీ ఎంబాడీ అయ్యిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అదే విషయాన్ని అక్కడ అపోస్తలులు చెప్పారు తప్పితే ప్రావెర్బ్స్ 8దో అధ్యాయంలో సామెతలు క్రియేట్ చేయబడినట్టు జ్ఞానం క్రియేట్ చేయబడినట్టు ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో యేసయ్య క్రియేట్ చేయబడ్డాడు. అతనికి దేవుడు ఆహ్, దైవత్వాన్ని ఇచ్చాడు. కోటానుకోట్ల దేవతల మధ్య అతన్ని కన్నాడు ఆకాశంలో అని చెప్పడం కాదు. ఇదంతా కూడా మన యొక్క ఓన్ యూ నో థియాలజీని ఆ యొక్క బైబిల్‌లో చొప్పిస్తున్నాం. దాని యొక్క ఒరిజినల్ కాంటెక్స్ట్‌లో చూసుకుంటే అదేమీ కాదు. సామెతలు 8దో అధ్యాయం దేవుని యొక్క జ్ఞానాన్ని వర్ణిస్తూ పొయెటికల్లీ డిస్క్రైబ్ చేయబడ్డటువంటిది. తప్పితే క్రీస్తు యొక్క ప్రొఫెసీ కాదు. అది పోయెమ్ అది. అది పొయెటిక్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ అబౌట్ ది గ్రేట్‌నెస్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అంతే. సో, దాన్ని అలాగే సింపుల్‌గా మీరు తీసుకోండి. ఎక్కువ మీరు మళ్ళీ ఆలోచించి మరీ బ్రెయిన్‌కి యూ నో ఎక్కువ పాడు చేసుకోవద్దు. సో, మరిప్పుడు ఇంతకీ క్రీస్తే జ్ఞానం అని చెప్పేసి ఉంది కదా! మరి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? జ్ఞానానికి సంబంధించిన వచనాలు క్రీస్తుకి అప్లై చేశారు కదా! మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు మనం రెస్ట్ ఆఫ్ ద ఇష్యూస్‌ని మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంతవరకు సెలవు. బాయ్.